బార్ అసోసియేషన్ వాళ్ళు చేపట్టిన పాదయాత్రలు మేము రాష్ట్రం నుంచి అన్ని బార్ అసోసియేషన్ తరఫున అందరూ అడుగునే మద్దతు తెలుపుతున్నాము. అయితే అంత ముందుకు పాదయాత్ర ఆలంపూర్ నుంచి బుత్పూర్ చివరి వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి మేము బిల్లు తీసుకొస్తాము అడ్వకేట్ ప్రశాంత్ రెడీ అయిందని చెప్పి పాదయాత్రని విరమింపజేసిండ్రు. అయితే మళ్ళీ అలాంటి బిల్లు చేయనందున మళ్ళీ మేము తిరిగి ఇప్పుడు ఈ రోజు నుంచి 23 నుంచి 2 వరకు మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అలంపూర్ బార్ అసోసియేషన్ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా మేము కులాబార్ అసోసియేషన్ విధులు బహిష్కరించి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాము. ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వం అడ్వకేట్లపై దాడులకు నిరసనగా ఆ బిల్లు ఉంటేనే ప్రొటెక్షన్ ఉండగలుగుతాయని, లేకపోతే మాకు అడ్వకేట్ పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నది. ఎందుకంటే వాళ్ళ జీవితానికి భరోసా లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అడ్వకేట్ బిల్లు అమలు చేస్తారని చెప్పి తక్షణమే మేము మా అడ్వకేట్ ప్రైవేట్ అందరూ వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. అడ్వకేట్ల ఐక్యత, అడ్వకేట్ల ఐక్యత, అడ్వకేట్ రక్షణ బిల్లు ఎమ్మడే, అడ్వకేట్ రక్షణ బిల్లు ఎమ్మడే. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు పాదయాత్ర కొనసాగించేస్తుంది. అందులో భాగంగా మనం ఎన్ని కార్యక్రమాలు స్పందన రావట్లేదు. కాబట్టి వచ్చే 28 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగా మన న్యాయవాదులందరూ పాదయాత్ర ఇస్తున్నారు. మన భారతదేశం ఈరోజు మనం చర్చించుకొని కంపల్సరీ ఒక 5 మెంబర్స్ నేమ్స్ ఇచ్చి ఈరోజు అక్కడికి చేరుకొని మిగతా వాళ్ళు మళ్ళీ కోర్టు నీళ్ళకు వెళ్ళకుండా ఇక్కడ టెంట్ వేసుకొని వాళ్ళ మీద అడ్వకేట్స్ అంతా ఇక ఈ టెంట్లో నిరాహార దీక్ష కూర్చోవాలని కోరుకుంటున్నాను. ఢిల్లీ నిరాహార దీక్ష ఈరోజు అంటే మళ్ళీ పోయిన వాళ్ళు ఉంటారు ఏమనే విధంగా కాదు, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతగా పూర్తి న్యాయవాది మనం బాధలు అని అనుకుని వాళ్ళు చేస్తే నాకేంటి అని కాకుండా ప్రతి న్యాయవాదిని స్వచ్ఛందంగా తన ఆత్మ నుంచి ఆలోచించి ఈ నిర్ణయానికి అందరూ మద్దతు తెలిపాలని నేను కోరుతున్నాను. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత.